నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. నీట్ ఎగ్జామ్ పూర్తయింది. రిజల్ట్ కోసం వేచి చూస్తున్న విద్యార్థులకు మూడు దారులున్నాయి. ఒకటి, మంచి మార్కులు వచ్చిన వారు మన దేశంలోనే తమ మార్కులకు సరిపడా కాలేజీని ఎంపిక చేసుకుని మెడిసిన్లో జాయిన్ కావడం. ఇండియాలో సీటు రాని వారు మరోసారి లాంగ్ టర్మ్ చేరడం రెండోది. లేదా నీట్లో అర్హత సాధించిన మార్కులతో ఉత్తీర్ణులు అయిన వారు ఫారెన్ వెళ్లి ఎంబీబీఎస్ చదవడం. నీట్లో మెరిట్ మార్కులు వచ్చిన వారు కాకుండా జస్ట్ క్వాలిఫై మార్కులు లేదా ఫెయిల్ అయిన వారు ఏం చేయాలి? వారు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడం బెటరా? అర్హత మార్కులు వచ్చిన వారు ఫారెన్ కు వెళ్లడం బెటరా? మన స్టూడియోలో ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. వీరు గత 20 ఏళ్లలో విదేశాల్లో 3000 మందిని డాక్టర్లను తయారు చేసిన ఘనత వీరిది. మరొక అతిథి శకుంతల నీట్ అకాడమీ డైరెక్టర్ వై రామకృష్ణ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, ఈ ఇంటర్ తర్వాత ఈ ఎంబీబీఎస్ లో ఫెయిల్ అయిన వాళ్ళకి ఆప్షన్స్ ఏంటి? ఇంటర్లో మొన్న నీట్గా మనకి ఎగ్జామ్ అయిపోయింది మేడం. ఇది మొన్న జూలై 17వ తారీఖున నీట్ ఎగ్జామ్ అయిపోయింది. ఆ పేపర్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే బయాలజీ కొద్దిగా థియరీగా ఉంది, కెమిస్ట్రీ కొద్దిగా థియరీగా ఉంది, ఫిజిక్స్ మాత్రం చాలా ఈజీగా ఉంది. ఈ పేపర్లో మనం ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫై అయిన వాళ్ళు మనకు చక్కగా ఏదైతే మినిమం బడ్జెట్లో మనం ఐఎస్ఎం ఫోకల్ పాయింట్కి వెళ్ళొచ్చు, ఏదైతే ఒక 50 లేదా 100 మార్క్స్తో సీటు మిస్ అయిన వాళ్ళు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని 100 మార్క్స్ లేదా 50 మార్క్స్తో సీటు మిస్ అయిన వాళ్ళు మనకి లాంగ్ టర్మ్కి రావచ్చు మేడం. ఈ 100 మార్క్స్ లేదా 125, 150 మార్క్స్ మనం ఖచ్చితంగా తెప్పించి ఇండియాలోనే ఫ్రీ సీట్ తెప్పించవచ్చు మేడం. అందుకని ఈ మన కట్ ఆఫ్ మార్క్స్ ఒకసారి చూసుకొని ఎవరైతే లాంగ్ టర్మ్ రావాలనుకుంటున్నారో ఒక 100, 150 డిఫరెన్స్ ఉన్న లాంగ్ టర్మ్ రావచ్చు. లేదా అసలు క్వాలిఫై అయిన వాళ్ళు, జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు మేము ఎంబీబీఎస్ చేయాలనుకుంటే ద బెస్ట్ ఆప్షన్ ఫర్ మనకి తక్కువ రేట్లోనే ఐఎస్ఎం ఫోకల్ పాయింట్కి మనం జాయిన్ అవ్వచ్చు మేడం. రైట్ సార్. మీ సంస్థ ద్వారా విదేశాల్లో మీరు ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ద్వారా అందిస్తున్నారు కదా, ఆ కోర్సు గురించి కొంచెం వివరాలు తెలపండి సార్. ఇప్పుడు మన మిత్రులు రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఒకవేళ నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై ఎక్కువ మార్కులు సాధించలేని వారికి, వాళ్ళ జీవితాశయము డాక్టర్ కోర్సే చేయాలి అనే లక్ష్యం ఉన్న వారికి నెక్స్ట్ ఆప్షను విదేశీ విద్య. సో ఆ విదేశీ విద్య ప్రతి మధ్యతరగతి కుటుంబం నుంచి ఉన్న వారందరికీ ఆర్థికమైన వెసులుబాటుతోటి తక్కువ ఫీజులో మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి క్వాలిటీ డాక్టర్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో 2004 నుంచి మనము ఈ యొక్క అబ్రాడ్ ఎడ్యుకేషన్ పంపిస్తున్నామండి. సో మనము మొదటి 10 సంవత్సరం అడుగు పెట్టినప్పటి నుంచి, అంటే 2004 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఒకే సంస్థ ద్వారా ఒకే కంట్రీకి ఒకే కాలేజీకి మన 2 తెలుగు రాష్ట్రాల్లో పంపిస్తున్న ఏకైక సంస్థ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ అండి. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇంతవరకు ఒకే సంస్థ నుంచి ఒకే కాలేజీకి పంపిస్తున్న సంస్థ మన 2 రాష్ట్రాల్లో లేనే లేదు. ఎందుకంటే ప్రతి విద్యార్థిని పంపించిన తర్వాత స్టడీ కంప్లీట్ చేసుకొని వచ్చేంత వరకు ప్రతి క్షణము వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళ లక్ష్యానికి మనం తోడ్పాటు అందిస్తున్న సంస్థ ఐఎస్ఎం. సో అందువల్లనే మనం ఈ విజయాన్ని సాధించగలిగాము. ఇప్పటి వరకు మన 2 రాష్ట్రాల్లో 3000 మంది డాక్టర్స్ని చేసిన సంస్థ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ అని. అంటే ఈ లక్ష్యానికి కారణము మనము మధ్యతరగతి కుటుంబ బడ్జెట్లో ఉన్న కాలేజీని ఎన్నుకోవడము, మనకు చాలా దగ్గరగా ఢిల్లీ నుంచి జస్ట్ 3 గంటల ప్రయాణంలో చేరుకోగలిగిన దేశం కిర్గిస్తాను, దేశ రాజధాని నగరంలో బిష్కేక్లో 2003 నుంచి మనము ఆ కాలేజ్ ఏర్పాటైంది. 2004 నుంచి మనం పంపిస్తున్నాం. రైట్ సార్. సార్ మీరు చెప్పండి, మెడిసిన్ చదవాలి అని చాలా మందికి ప్యాషన్, అదే డ్రీమ్ గా బతుకుతూ ఉంటారు. ఇన్ కేస్ వాళ్ళకి సీట్ రాకపోతే 1 ఇయర్ వెయిట్ చేసి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని మళ్ళీ సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. లాంగ్ టర్మ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? ఓకే మేడం, మొన్న ఎట్లయితే జూలై 17 నీట్ ఎగ్జామ్ అయిపోయిందో, నీట్ అయిపోయిన కాడి నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా దే ఆర్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్. బట్ ఒక్కసారి మనం ఒక 1 మినిట్ పేపర్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ ఏమన్నా ఏంటంటే పిల్లల్లో ఒక ఒపీనియన్ ఉంటుంది, ఫిజిక్స్ చాలా టఫ్గా వస్తుంది, బయాలజీ కెమిస్ట్రీ చాలా ఈజీగా ఉంటుంది అని. బట్ ఈసారి మొత్తం చేంజ్ చేశాడు మేడం. ఫిజిక్స్ అవుట్ ఆఫ్ 50లో 48 క్వశ్చన్స్ డెడ్ ఈజీగా ఉన్నాయి. నెక్స్ట్ బయాలజీ కెమిస్ట్రీ కొద్దిగా టఫ్గా ఇవ్వటం వల్ల పిల్లలు ఏం చేశారంటే ఈ బయాలజీ కెమిస్ట్రీ దగ్గర స్ట్రక్ అయిపోయి ఈజీగా ఉన్న ఫిజిక్స్ని కూడా చేయలేకపోయారు. అందుకని మనం కనుక చెప్పేది ఏంటంటే పిల్లలు ఎగ్జామినేషన్లోకి వెళ్ళిన తర్వాత ఏ పేపర్ ఫస్ట్ చేయాలి,
ఏ పేపర్ లాస్ట్ చేయాలనేది డిసైడ్ చేసుకుంటే మొన్నటి నీట్ ఎగ్జామ్లో చక్కగా మనం సక్సెస్ అవ్వచ్చు. బట్ ఎవరైతే మనకి బయాలజీ చేసి కెమిస్ట్రీ చేసి ఫిజిక్స్ చేద్దాంలే అనుకున్న వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారు మేడం. దీనివల్ల ఏమవుతుందంటే కొద్ది కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది. సరే, ఈ స్టూడెంట్స్ మళ్ళీ లాంగ్ టర్మ్ ఎంచుకోవటం, మళ్ళీ ఒకసారి సీట్ తెచ్చుకోవటం, అది ఒకసారి ట్రై చేయండి. దెర్ ఈజ్ నో ప్రాబ్లం మేడం. సార్, శకుంతల నీట్ అకాడమీ డైరెక్టర్గా మీరు చెప్పండి, మీ స్టూడెంట్స్ ఎగ్జామ్ ఎలా రాశారు, అసలు ఈ ఇయర్ రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఒకసారి నేను మా అకాడమీ డైరెక్టర్గా నేను చెప్పేది ఏంటంటే, మా పిల్లలు కూడా చాలామంది ఈ బోటనీ, కెమిస్ట్రీ, జువాలజీ విషయంలో కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారు మేడం. కన్ఫ్యూజ్ అయినా మేము చాలా బెటర్ రిజల్ట్స్ తీసుకొచ్చాం. చాలామంది డాక్టర్లు అవడానికి అవకాశం ఉంది. బట్ ఏదైనా సరే ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీలో మనం ఎక్కువగా శ్రద్ధ తీసుకొని బయాలజీలో మామూలుగా మనం ప్రిపేర్ కనుక అయినట్లయితే జస్ట్ మనం మెడికల్ సీట్ తెచ్చుకోవడం చాలా ఈజీ మేడం. ఒక్క మెడికల్ సీటు చాలా ఈజీ తెచ్చుకోవచ్చు. బట్ ఫిజిక్స్ గురించి, కెమిస్ట్రీ గురించి చాలామంది స్టూడెంట్స్ అపోహపడుతుంటారు, చాలా కష్టము, ఇది రాదు అని. మనం ఒక పద్ధతిలో, ఒక వేలో చెప్పుకుంటా పోతే, నెక్స్ట్ ఎన్సీఆర్టీ బుక్స్లో ఉన్న లైన్ టు లైన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతే పిల్లలకి డెఫినెట్గా ఆర్డినరీ స్టూడెంట్స్ని కూడా, ఏంటంటే ఆర్డినరీ స్టూడెంట్స్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే డాక్టర్ని చేయొచ్చు మేడం. డాక్టర్లు ఖచ్చితంగా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మా అకాడమీలో కూడా దాదాపుగా మోర్ దెన్ 55% సక్సెస్ రేట్తోనే ముందుకెళ్తుంది మేడం. ప్రతి ఇద్దరిలో ఒకరికి మెడికల్ సీట్ వచ్చే అవకాశం ఉంది మేడం. రైట్ సార్. సార్, మీరు చెప్పండి, ఇక్కడ మనకున్న ఆప్షన్ లాంగ్ టర్మ్ కాకుండా ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఫారెన్ వెళ్ళి మెడిసిన్ చేయడం. అసలు మెడిసిన్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫారెన్ వెళ్ళాల్సిందే అంటారా? ఇండియాలో మంచి ఆపర్చునిటీస్ లేవంటారా? ఖచ్చితంగానండి, మంచి ఆపర్చునిటీస్ ఉంటే ప్రభుత్వమే ఫారెన్ వెళ్ళడానికి డోర్స్ తెరిచే అవకాశమే లేదు. మొదటగా చెప్పాలంటే మనం కరోనా సమయంలో చూసాము, డాక్టర్ల కొరత ఎంతగా ఉందో, వారు ఎంత మనకు నెసెసిటీ అవసరం ఉందో మన పరిశీలనలోకి వచ్చింది. సో అదే విషయంలో మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కూడా చెప్పిన ప్రకారంగా ప్రతి 1000 మందికి మినిమం ఒక డాక్టర్ ఉండాలి. దానికి ఎంతో దూరంలో ఉన్నాం కాబట్టి మన ఇండియాలో డాక్టర్లకు చాలా డిమాండ్ ఉంది. సో ఆ డిమాండ్ను కోరికగా ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికే మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను తీసుకువచ్చి 2002లో ఫిబ్రవరి 18 నాడు మన గవర్నమెంట్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ డోర్స్ ఓపెన్ చేసింది. కాబట్టి ఇది ఒక మధ్యతరగతి కుటుంబీకులకు అది చాలా మంచి వరంగానే నేను భావిస్తున్నాను. అందువల్లనే ఫారెన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈరోజు ఇంతగా అభివృద్ధి చెందింది. కారణం ఏంటంటే ఇక్కడ సీట్ల లభ్యత చూద్దాం. 18 లక్షల మంది ఈరోజు నీట్ ఎగ్జామ్కు నిన్న 17th జూలై రోజు కాంపిటీట్ చేశారు. సో 18 లక్షల మందికి మనకున్న సీట్లు 1,12,000, 1,15,000 మాత్రమే. సో రమారమి 1.5 మెంబర్ కూడా సీట్ దొరికే అవకాశం ఉంది. సో అందువల్ల నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, తనకు అవకాశం, నా జీవితాశం నెరవేర్చుకోవాలంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిపాదించిన సిస్టమ్ ప్రకారంగా నేషనల్ మెడికల్ కమిషన్ రూల్స్ను పాటిస్తూ అబ్రాడ్ ఎడ్యుకేషన్ మన దారి చూపిస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీని ప్రకారంగా మంచి కన్సల్టెంట్ ఎన్నుకొని మంచి కన్సల్టెంట్ చూపించిన దారిలో వెళ్ళి మంచి ఎడ్యుకేషన్ను తన బడ్జెట్లో పూర్తిగా చేసుకుని సక్సెస్ తీసుకొచ్చే మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఫారెన్ ఎడ్యుకేషన్ అవసరమని చెప్పదలుచుకున్నానండి. రైట్ సార్. ఒక కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో హలో సార్ చెప్పండి శ్రీనివాస్ గారు. సార్, ఇప్పుడు మా బాబుది నీటు రాసేది సార్ ఎగ్జామ్. ఫీజు చూసుకుంటే 505 నుంచి 510 దాకా వస్తుంది సార్. హలో, ఏ యూనివర్సిటీ సార్? ఏ యూనివర్సిటీ సార్? ఏదండి? సెకండ్ ఐటీ సార్. ఏ యూనివర్సిటీ? ఏయునా, ఎస్వియునా, లేకపోతే ఓయునా? ఓసీ అండి, ఓసీ సార్. యూనివర్సిటీ ఎక్కడ? ప్రాపర్ లోకల్ ఎక్కడ? వెస్ట్ ఆంధ్రప్రదేశ్ అండి, వెస్ట్ గోదావరి. ఏయూ రీజియన్లోకి వస్తుంది సార్. ఓసీ నిడమర ఓసీ కాపు. ఓసీ కాపు ఏయూ రీజియన్. ఏంటండి? ఓసీ కాపు ఏయూ రీజియన్ కదా సార్? వెస్ట్ గోదావరి అండి, వెస్ట్ గోదావరి. అదే ఏయూ రీజియన్ ఓసీఏగా. ఓసీ అండి, ఓసీ. ఎన్ని మార్క్స్ వస్తున్నాయి సార్? 505, 510 అండి. 505కి కొద్దిగా కష్టమే సార్ సీట్ రావటం. మీరు బి కేటగిరీ వస్తుంది, లేకపోతే మీరు అబ్రాడ్ ఎంచుకోవచ్చు సార్, ఐఎస్ఎం ఫోకల్ పాయింట్. ఎందుకంటే ఈసారి ఏయూ కట్ ఆఫ్ 538 ఉంది సార్. ఏయూ కట్ ఆఫ్ మనం పేపర్ని బట్టి 538 అండి. రైట్ సార్. మరో కాల్ తీసుకుందాం. కరీంనగర్ నుంచి రోహిత్ గారు లైన్లో ఉన్నారు. రోహిత్ గారు, మీ డౌట్ ఏంటో సార్తో మాట్లాడండి. మేడం నమస్తే. మేడం సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మా అల్లుడికి 87% వరకు వచ్చింది సార్ ఇంటర్ మార్క్స్. ఎన్ని మార్క్స్ వచ్చినాయండి?
అది 87% వరకు వచ్చింది సార్. 870 చేంజ్ అట్లా వచ్చినాయి. నీట్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది కదా, నీట్ రాస్తారు, దాంట్లో వచ్చినా రాకున్నా కానీ అబ్రాడ్కి పంపించైనా ఎంబీబీఎస్ చేపిద్దామని ఉంది ఇంట్రెస్ట్. ఏ కంట్రీ అయితే బాగుంటుంది ఇప్పుడున్న గ్లోబల్ సినారియో బట్టి, ఏ కంట్రీ అయితే బాగుంటుంది, మనకి ఎంత బడ్జెట్ లో కంప్లీట్ అవుతుంది టోటల్ గా అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మీరు నీట్ క్వాలిఫై కావాలండి, అబ్రాడ్కి వెళ్ళాలన్నా నీట్ క్వాలిఫై కావాలి. దయచేసి ఒక చిన్న విన్నపము, చాలామంది కన్సల్టెంట్లు నీట్ క్వాలిఫై కాకపోయినా తీసుకెళ్తామంటారు. మీరు ఎవరు దాన్ని విశ్వసించకండి. నీట్ మ్యాండేటరీగా మన గవర్నమెంట్ గుర్తించింది. నీట్ క్వాలిఫై కాకుండా వెళ్తే మనం డిగ్రీ తీసుకొని వచ్చిన తర్వాత ఇండియాలో రాయవలసిన నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్కు వాళ్ళు అర్హులు కారు. సో నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్లో మీరు పార్టిసిపేట్ చేయకపోతే ఇండియాలో డాక్టర్గా మిమ్మల్ని గుర్తించారు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. తప్పకుండా నీట్ క్వాలిఫై అయిన వారు మాత్రమే విదేశాలకు వెళ్ళాలని నా విన్నపం. సత్యనారాయణ రెడ్డి గారు మీ డౌట్ ఏంటో అడగండి. నేను మా కజినాల పాప నీట్ రాసిందండి మొన్న. ఓకే అండి. రఫ్గా 580 వస్తాయనుకుంటున్నామండి మార్కులు. ఏంటండి 580? 580 అండి. ఓకే. మా ఏయూ రీజియన్ లో ఏ కేటగిరీ సీటు కన్ఫర్మ్ వస్తుందంటారా? గవర్నమెంట్ సీట్లు లాస్ట్లో వస్తుంది, ఏ కేటగిరీ కంపల్సరీగా వస్తుందండి. ఓకే, థాంక్యూ అండి. ఏ కేటగిరీ ఎన్ఆర్ఐ వస్తుంది, జాయిన్ అవ్వండి, గుంటూరు ఎన్ఆర్ఐ. సరే సరే. ఓకే. ఆశ్రమం ట్రాన్స్ఫర్ అంటారా? ఏంటి సార్? ఆశ్రమం కాలేజ్ ఏమైనా ట్రాన్స్ఫర్ అంటారా? ఉంది సార్, ఉంది, చేర్చండి. ఓకే. ఓకేనా సార్. రైట్ సార్. ఇప్పుడు కాలర్ అడిగినట్టుగా ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్ అని 3 కైండ్స్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. అవును. వీటి మధ్య డిఫరెన్స్ చెప్పండి సార్. యాక్చువల్గా ఏంటంటే ఆల్ గవర్నమెంట్ కాలేజ్ సీట్స్ అన్నీ కూడా మొత్తం గవర్నమెంట్ మేడం, అవి ఏబీసీ కాదు, అవి ఫ్రీ సీట్స్. నెక్స్ట్ ఏదైతే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో, ఈ ప్రైవేట్ కాలేజ్లో సపోజ్ 200 సీట్స్ ఉన్నాయనుకోండి, ఈ 200 సీట్స్లో 100 సీట్స్ మాత్రం ఏ కేటగిరీ, మిగతా 100 సీట్స్ అనేవి ప్రైవేట్ కాలేజెస్ ఏం చేసుకోవచ్చు అంటే బి కేటగిరీ, సి కేటగిరీగా విభజించవచ్చు. ఈ 100 సీట్స్ అనేవి మన గవర్నమెంట్కి ఇచ్చేయాలి వాళ్ళు. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నీట్ ర్యాంక్ ఆధారంగా భర్తీ చేసుకుంటుంది. అంటే 50% ఇచ్చేయాలి. 50% ఇచ్చేయాలి. అంటే ఏ ప్రైవేట్ కాలేజ్ అయినా 50% సీట్స్ అనేవి గవర్నమెంట్ నీట్ ద్వారా ఫిల్ చేసుకుంటుంది. మిగతా ఏం చేస్తుందంటే బి కేటగిరీ, సి కేటగిరీ అనేది ఖచ్చితంగా ఆ కట్ ఆఫ్ మార్క్ అంటే ఒక 50 మార్క్స్ వ్యత్యాసంతో బి కేటగిరీ, ఇంకొక 60 మార్క్స్ వ్యత్యాసంతో సి కేటగిరీ, అవి మనకి ప్రైవేట్ కాలేజ్ భర్తీ చేస్తుంటాయి మేడం. అంటే నేను చెప్పేది కూడా అదే మేడం. ఇప్పుడు ఏదైనా జస్ట్ ఒక 100, 150లో మిస్ అయిన వాళ్ళు డెఫినెట్గా లాంగ్ టర్మ్ తీసుకుంటే పెద్ద ప్రాబ్లంలా, ద మిరాకిల్, మనం ఖచ్చితంగా డాక్టర్ని చేసేయచ్చు. అంతేగాని మనకు జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు బి కేటగిరీ అంటే 65 లక్షలు అవుతుంది, సి కేటగిరీ అంటే 1.5 కోటి అవుతుంది. ఇది కాక హాస్టల్ అదనం, మళ్ళీ హాస్టల్ సంవత్సరానికి ఒక 2 lakhs అవుతుంది. అందుకని ఇలాంటి పిల్లలకి ఈ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. అంటే బి కేటగిరీ, సి కేటగిరీ పోయేటప్పుడు, ఎందుకంటే ఇంకా ముందు వాళ్ళకి చాలా ఫ్యూచర్ ఉందండి. వాళ్ళు డాక్టర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఒక చక్కగా పీజీ చేయాలి, ఇంకా చాలా ఖర్చు ఉంటుంది. అందుకని ఏం చేస్తారంటే ఈ బి కేటగిరీ, సి కేటగిరీకి వెళ్ళే పిల్లలు ఖచ్చితంగా ఈ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. ఏదైతే ఏ కేటగిరీ ఫ్రీగా వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వండి. జస్ట్ 100 లేదా 150 మిస్ అయిన వాళ్ళు, లేదా మ్యాక్సిమం 200 మిస్ అయిన వాళ్ళు డెఫినెట్గా లాంగ్ టర్మ్ రండి. లిమిటెడ్ సీట్స్తో నేను ఆఫర్ ఇస్తున్నా. రేపు 31వ తారీఖు ఒక స్కాలర్షిప్ టెస్ట్ ఉంది. 2 లక్షల నుంచి 5 లక్షల వరకు మీరు ఆ స్కాలర్షిప్లో విన్ కావచ్చు. 31st డే ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఆ ఎగ్జామ్ డీటెయిల్స్ కావాలంటే ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి కాల్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీట్ రాసిన పిల్లలు మాత్రం కంగారు పడొద్దండి, అధైర్యపడొద్దండి. ఖచ్చితంగా మీ డ్రీమ్ డాక్టర్ని ఫుల్ఫిల్ చేయడానికి మేమిద్దరం ఉన్నాం. ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ఉంది, శకుంతల ఐఐటి నీట్ అకాడమీ ఉంది. నాకు ఫిజిక్స్, నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఫిజిక్స్ చాలా చక్కగా టీచ్ చేయగలం. అలానే కెమిస్ట్రీ కూడా. అధైర్యపడొద్దండి, అక్కడన్నా చేరండి, లేకపోతే ఇక్కడన్నా చేరండి. మీ డాక్టర్ కళని సాకారం చేసుకోండి. రైట్ సార్. చాలా మంది మీరు ఇప్పుడు అన్నట్టుగా ఫిజిక్స్ లోనే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు స్టూడెంట్స్. అవును మేడం, అవును మేడం. కెమిస్ట్రీలో మళ్ళీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవును. బయాలజీ చాలా బాగా చదువుతారు, జువాలజీ, బాటనీ, ఎవ్రీథింగ్ దే స్కోర్ వెరీ నైస్లీ. బట్ ఫిజిక్స్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫిజిక్స్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? అదే మేడం, యాక్చువల్గా జనరల్ ఏంటంటే జనరల్గా ఫిజిక్స్ విషయంలో పిల్లలు ఏం చేస్తుంటారంటే బైపీసీ పిల్లలు ఫిజిక్స్ బాగా టఫ్ అని ఫీల్ అవుతుంటారండి. అసలు ఇప్పటికీ కానీ ఎప్పటికీ చెప్తున్నా ఫిజిక్స్ టఫేనండి. డాక్టర్ మార్కులు తెచ్చుకోవడానికి, డాక్టర్ కావడానికి తెచ్చుకోవడానికి మార్కులు ఫిజిక్స్లో చాలా ఈజీగా తెచ్చుకోవచ్చండి. మొన్న కనుక మీరు పేపర్లో కనుక చూస్తే అవుట్ ఆఫ్ ఫిజిక్స్ 50 క్వశ్చన్లకి
48 డైరెక్ట్గా ఎన్సీఆర్టీ నుంచి వచ్చినాయండి. 48 క్వశ్చన్ చేయొచ్చు. అందుకని మన ఫిజిక్స్ టఫ్ అని పిల్లలు రాయలేకపోయారు. ఏదైతే బయాలజీ కెమిస్ట్రీ మీద డిపెండ్ అయిన వాళ్ళు అవి కొద్దిగా ట్విస్ట్ చేశాడు. అందుకని పిల్లలు ఏం చేశారంటే మూడిట్లో బోల్తా పడ్డారు. బయాలజీ కెమిస్ట్రీ మాకు ఈజీగా ఉంటుందిలే, ఫిజిక్స్ కష్టం ఉంటుందిలే అనుకున్నారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత బయాలజీ కెమిస్ట్రీ ట్విస్ట్ చేశాడు. ఫిజిక్స్ ఏం చేశాడు, కొద్దిగా ఈజీగా ఇచ్చాడు. ఫిజిక్స్ కష్టంగా ఉంటుందని వీళ్ళు చదవలేదు, బయాలజీ కెమిస్ట్రీ ఈజీగా ఉంటుందని పోయారు. కొద్దిగా లెంతీ పేపర్ ఇచ్చేకల్లా చాలామంది పిల్లలు పేపర్ చూస్తే ఈజీగా అనిపించింది, బయటకు వచ్చేకల్లా అయ్యో ఈ పేపర్ ఏంది ఎట్లుంది అన్నట్టుగా ఫీల్ అయ్యారు. ఏమీ అధైర్యపడొద్దండి, మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకోండి, లాంగ్ టర్మ్కి రండి, డెఫినెట్గా డాక్టర్లై ముందుకు వెళ్ళండి, మీ కళ సహకారం చేసుకోండి. అధైర్యం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నీట్ రాసిన పిల్లలు అయితే అధైర్యపడొద్దండి. ఇది మై సీరియస్ రిక్వెస్ట్గా చెప్తున్నాను పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ. మళ్ళీ ఒక ప్రయత్నం చేయండి. లేకపోతే బెస్ట్ ప్లాట్ఫామ్ ఉంది. బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది వాళ్ళు చాలా చక్కగా 22 సంవత్సరాల నుంచి అబ్రాడ్ పంపిస్తున్నారు. అబ్రాడ్లో ఎంతోమందిని డాక్టర్లు చేశారు. నేను 20 సంవత్సరాల నుంచి బైపీసీలో ఎంతోమందిని డాక్టర్లు చేశాం, ఎంతోమంది డాక్టర్లుగా తయారు చేశాము. ఏ స్టూడెంట్ అయినా ఏ పేరెంట్ అయినా ముందుగా చెప్పేది అధైర్యపడొద్దండి. మీ పేరెంట్ కళ నెరవేరుతుంది, స్టూడెంట్ కళ నెరవేరుతుంది. రైట్ సార్, కాల్ తీసుకుందాం. శ్రీకాకుళం నుంచి స్వామి గారు లైన్లో ఉన్నారు. స్వామి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్ చెప్పండి సార్. స్వామి గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి మాట్లాడండి దయచేసి. సార్ 530 మార్క్స్ వచ్చాయి. 530. హలో చెప్పండి సార్. సార్ 530 మార్క్స్ వచ్చాయి. ఏయూ రీజియన్ లో సీట్ ఎక్కడ వస్తుంది కదా? బీసీబీ. బీసీబీ అండి, బీసీబీ ప్రైవేట్ ఏలో వస్తుంది సార్. హలో సార్, ప్రైవేట్ ఏలో గవర్నమెంట్ కోటాలో సీట్ వస్తుంది. అదే ప్రైవేట్ ఏలో గవర్నమెంట్ కోటాలో సీట్ వస్తుంది, జాయిన్ చేయండి. రైట్ సార్. సార్ మీరు చెప్పండి, నీట్లో క్వాలిఫై అయ్యి పాస్పోర్ట్ వీసా ఉంటే ఫారెన్ వెళ్ళిపోవచ్చా, లేకపోతే ఇంకేమైనా నిబంధనలు ఉన్నాయంటారా? నీట్లో క్వాలిఫై అయిన వారు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళొచ్చండి. బట్ నిబంధనలు ఏంటంటే విదేశాలకు వెళ్ళాలనుకున్న ప్రతి విద్యార్థి కూడా నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క సూచనలు పాటించాల్సి ఉంటుంది. ఆ సూచనలు పాటించి వెళ్తే ఖచ్చితంగా సరిపోతుందండి. రైట్ సార్. సార్ మీరు చెప్పండి, మెరిట్ ఉండి సీట్ కొట్టుకుని మెడిసిన్ చదివిన వాళ్ళది ఒక వెల్ అండ్ గుడ్, దట్ ఈస్ వెరీ ఫైన్. కానీ డొనేషన్స్ ఎన్ఆర్ఐ కోటాలో సీట్ సాధించుకొని దానిలో చదివిన వాళ్ళ వల్ల ఈ ఏదైతే మెడికల్ ప్రొఫెషన్ ఉందో దానికి మచ్చ రావట్లేదు అంటారా? అంటే మనము కొంత పర్సంటేజ్ తీసుకోవచ్చు మేడం. యాక్చువల్గా ఎవరైతే బి కేటగిరీ లేదా ఎన్ఆర్ఐ కేటగిరీ చేరతారో వాళ్ళకి ఏంటంటే ఇంకా అది డబ్బు మీద నడిపించడమే, ఇంకా ప్రతి ఒక్కటి మనం డబ్బు పెట్టుకోవటమే. అంటే బి కేటగిరీ అంటే కొద్దిగా పర్వాలేదు, కానీ ఇంకా సి కేటగిరీ అంటే బట్ వాళ్ళు కూడా మనం డబ్బు పెట్టాం కదా అన్నట్టుగా చదవకుండా ఎప్పుడైతే ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారో అక్కడి నుంచి కొద్దిగా శ్రద్ధగా చదివి ఎంబీబీఎస్ 5 years పూర్తి చేసి కొద్దిగా కష్టపడితే కూడా వాళ్ళు కూడా మంచి పేరు తెచ్చుకోవచ్చు మేడం డాక్టర్గా. అంటే అలాంటి వారి గురించే రామకృష్ణ గారు ఇప్పుడు 2023 నుంచి నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ వచ్చింది. సో మీరు 1.25 crore తోటి ఎన్ఆర్ఐ కోటాలో సీట్ కొనుక్కున్న, మేనేజ్మెంట్ కోటాలో సీట్ తీసుకున్న క్వాలిటీ డాక్టర్ రావాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం నేషనల్ మెడికల్ కమిషన్ను తీసుకొచ్చింది. సో అబ్రాడ్లో ఎడ్యుకేషన్ చేసిన డాక్టర్ అయినా సరే, ఇండియాలో చేసిన డాక్టర్ అయినా సరే ఈ నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ మ్యాండేటరీగా క్లియర్ చేయాల్సి ఉంటుంది మెడికల్ లైసెన్స్ కావాలంటే. ఓకే సార్, థ్యాంక్ యూ. అది క్లియర్ చేసిన వాళ్ళకి మాత్రమే లైసెన్స్ వస్తుంది డాక్టర్గా. ఎస్ అండి. రైట్ సార్. సార్ చెప్పండి సార్, అక్కడ మెడికల్ ఎగ్జామ్ రాయాలా, లేదంటే ఏమైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అంటే, బికాస్ ఎంఎస్ చేయాలి అనుకునే వాళ్ళు టోఫెల్, ఐఎల్స్ అనే ఎగ్జామ్స్ రాస్తారు. సో అలా మెడిసిన్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఏ ఎగ్జామ్స్ రాయాలి సార్? యాక్చువల్గా మనకు నిన్న జరిగిన 17 జరిగిన నీట్ ఎగ్జామే ఫారెన్ మెడిసిన్కి వెళ్ళాలంటే తీసుకునే ప్రతిపాదికండి. సో ఎలాంటి ఎగ్జామ్ ఇంకా అవసరం లేదు. బట్ నేను చెప్పిన ప్రకారంగా నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క కొత్త రూల్స్ని పాటించాల్సి ఉంటుంది. వెళ్ళాల్సిన విద్యార్థి ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారంగా మనము ఎన్నుకున్న కాలేజీలో ఏదైతే ఉందో అక్కడ ఇండియాలో ఎలాంటి ఎడ్యుకేషన్ డ్యూరేషన్ ఉందో ఆ విధంగానే మ్యాండేటరీగా 4.5 years ఎడ్యుకేషన్ చేయాలి. ప్లస్
12 months ఆఫ్టర్ ఎడ్యుకేషన్ 4.5 years తర్వాత 12 నెలలు ఇంటర్న్షిప్ ఖచ్చితంగా అదే కంట్రీలో చేయాలి. సో టోటల్ 5.5 years మినిమం చేయాలి. అంతకు మించి అయినా ఉండొచ్చు కానీ తక్కువ ఉండకూడదు. 1. 2, సిలబస్ కూడా మన ఇండియన్ సిలబస్ను ఆ కంట్రీలో ఆ కాలేజీలో కూడా సేమ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆ కాలేజ్ వెబ్సైట్లో కూడా దాన్ని పొందుపరచాల్సి ఉంటుంది. 3, అక్కడ కోర్సు పూర్తయిన తర్వాత ఇంటర్న్షిప్ చేసిన తర్వాత ఆ కంట్రీలో మెడికల్ లైసెన్స్ను తీసుకొని ఇండియాకు రావాల్సి వస్తుంది. ఈ 3 పాటించి తప్పకుండా వస్తేనే ఇక్కడ నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్కు వాళ్ళు అర్హులు అవుతారు. ఈ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాతనే ఇక్కడ డాక్టర్కి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్ సార్. ఇక్కడ చాలా మంది మనం ఈ రోజుల్లో అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నాము. ఎంబీబీఎస్ ఇన్ ఫిలిప్పైన్స్, ఎంబీబీఎస్ ఇన్ చైనా అని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. అయితే ఈ జనాలు తెలియకుండా ఏమవుతుందంటే డబ్బులు ఇచ్చేస్తున్నారు. కన్సల్టెంట్స్ వాళ్ళు డబ్బులు తీసుకొని తర్వాత స్టూడెంట్స్కి సరైన గైడెన్స్ ఉండట్లేదు. అక్కడ విదేశాలకు వెళ్ళి మన స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? అంటే ఇక్కడ నేను మొదటి నుంచి చెప్తున్నానండి, మా 21 సంవత్సరాల కన్సల్టెన్సీ నా ఎక్స్పీరియన్స్లో ఇటువంటి దగాబడ్డ వారు కొంతమంది మా దృష్టి కూడా వచ్చారు. సో తల్లిదండ్రులు అంటే విద్యార్థులకు అంత పరిపక్వత ఉండదు. సో విదేశాలకు వెళ్తున్నాను అనుకున్న ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కొంచెము జాగ్రత్త పడి విదేశాలకు అంత దూరం పంపిస్తున్నాము కదా అనే ఒక కాన్సెప్ట్ తోటి ఒక కన్సల్టెన్సీని ఎన్నుకునేటప్పుడు మంచి పరిణతి కలిగిన వారిని ఎన్నుకోవాలి. సో అంత దూరం వాళ్ళు వెళ్ళి కాలేజ్ చూసి రారు కాబట్టి కన్సల్టెంట్ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తన కళ్ళతోటి చూసి వచ్చిన కాలేజీని సంపాదించిన వ్యక్తినే కాకుండా ఫస్ట్ పర్సన్ తోటి అతను జాయిన్ కావాలి. అంటే ఏజెంట్స్ చాలామంది ఉంటారు మీరు అన్నట్టుగా. ఈ ఏజెంట్స్ తోటి మనకి ఇబ్బందులు వస్తుంది. అంటే డైరెక్ట్గా యూనివర్సిటీ తోటి లింక్ ఉన్న కన్సల్టెంట్ మాలాంటి వారు అంటే ఇప్పుడు నేను అడ్మిషన్ చేసిన రోల్ తర్వాత నేనే డైరెక్ట్గా కాన్సెప్ట్ ఏంటంటే స్టూడెంట్స్తో పాటు నేను వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకి కావాల్సిన నెసెసిటీస్ అన్ని దగ్గరుండి చేస్తుండడం మీద మాకు ఆనవాయితీగా ఉంది. సో అలాంటి కన్సల్టెంట్ని మీరు ఎన్నుకుంటే ఎలాంటి మీకు మిస్గైడ్ కాదు. ఖచ్చితంగా కోర్సు పూర్తి అయ్యేంత వరకు అంటే ఫ్యూచర్లో పీజీ కోర్సు కంప్లీట్ చేసుకుని మీ ప్రొఫెషన్లో సెటిల్ అయ్యే వరకు వెన్నంటి ఉండే కన్సల్టెంట్ ఎన్నుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అటువంటి వాళ్ళు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది నా సూచన. రైట్ సార్. సార్ మీరు చెప్పండి, మెరిట్ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే ఆపర్చునిటీస్ ఏంటి సార్? మెరిట్ స్టూడెంట్స్కి మేము 31st ఒక ఎగ్జామ్ పెడుతున్నాం మేడం. అది స్కాలర్షిప్ టెస్ట్. 2 lakhs నుంచి 5 lakhs వరకు ఈ స్కాలర్షిప్ టెస్ట్లో ఫస్ట్ 15 మెంబర్స్కి బెనిఫిట్స్ ఉంటాయి. లిమిటెడ్ స్ట్రెంత్ మేము తీసుకుంటున్నాం మేడం. లాంగ్ టర్మ్కి అమ్మాయిలు అయితే 35 members, అబ్బాయిలు అయితే 15 members, మొత్తం 50 members తీసుకుంటాము. ఖచ్చితంగా మనకి 35 నుంచి 40 seats ఫ్రీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కార్పొరేట్ ఫ్యాకల్టీ మేమందరం కూడా చాలా ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ నడపడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా జస్ట్ మిస్ అయిన వాళ్ళు లేదా ఒక 100-150 మార్క్స్ తగ్గిన వాళ్ళు ఒక టర్మ్ ప్రిఫర్ చేయండి. ఖచ్చితంగా సీట్ తెచ్చుకోవచ్చు. బట్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ 4 కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి మేడం. జనరల్గా పిల్లలు అనేది ఫిజిక్స్ టఫ్ అనుకుంటారు కానీ బట్ మొన్న చూస్తే బయాలజీ కూడా టఫ్గానే ఉంది, ఫిజిక్స్ ఈజీగా ఉంది. అప్పుడు ఏం చేశారు, ఫిజిక్స్ అనేది రాదనుకుని చేయలేదు, బయాలజీ చూస్తే టఫ్ ఉంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఇలానే ఉంటాయి మేడం. పిల్లవాడు ఒకటి ఊహించుకొని పోతే ఎగ్జామ్ పేపర్ ఇంకొక రకంగా వస్తుంది. ఆ ఇంకొక రకంగా వచ్చిన పేపర్ను కూడా తట్టుకోవడానికి మనం కొద్దిగా సిద్ధంగా ఉండాలి మేడం. రైట్ సార్. సార్ ఇందాక మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫారెన్ వెళ్ళాలి అంటే వాటిలో కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పండి సార్. మెడిసిన్ చేయాలన్న ప్రతి విద్యార్థి కూడా డిగ్రీ తీసుకొని వచ్చిన తర్వాత నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుందని నేను మొదలే మీకు చెప్పాను. సో నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ గురించి ఎవరు ఆందోళన పని లేదు. ఎక్కువ విషయంలో మీకు చెప్పేదంటే ఇప్పుడు మన రామకృష్ణ గారు చెప్పినట్టుగా సబ్జెక్టు మీద కమాండింగ్ ఉంటే ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మనం రాయగలుగుతాం. సో ఫస్ట్ ప్రతి స్టూడెంట్ కూడా నేను చెప్పే సూచన ఏంటంటే సబ్జెక్టు మీద మనం కమాండ్ సంపాదించుకోవాలంటే మొదటి రోజు నుంచి కోర్సులో జాయిన్ అయినప్పటి నుంచి ఎండ్ ఆఫ్ ది కోర్స్ వరకు మనం ఆ కమాండింగ్ సంపాదించుకునే అవకాశాలను మనం ఒడిసి పట్టుకోవాలి. సో ఆ విధంగా కన్సల్టెన్సీ తరఫున, కాలేజీ తరఫున ఈ నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ గురించి కోచింగ్ క్యాంపస్లో ఉన్నది ఉన్న కాలేజీని ఎన్నుకుంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మా ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ద్వారా జాయిన్ అయిన విద్యార్థుల్లో ప్రతి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ అండ్ ఎఫ్ఎంజీ టెస్ట్లో 80 to 85% ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతున్నారు. దానికి కారణం ఏంటి, మా తరఫున మేము కోచింగ్ ఇస్తున్నాం. డాక్టర్ భానుప్రకాష్ గారి టీం అనుకోండి, ఇండియన్ లెక్చర్స్ క్యాంపస్లో అక్కడ కోచింగ్ ఇవ్వడం, క్లాసెస్ కండక్ట్ చేయడం అనుకోండి, సమ్మర్ వెకేషన్స్లో హైదరాబాద్లో వాళ్ళకు మేము నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ గురించి క్లాసెస్ కండక్ట్ చేయడం, ఇవన్నీ వాళ్ళ ప్లస్ యాడ్ ఆన్ అవుతున్నాయి. సో ఇటువంటి వాటిల్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ కావడానికి దోహదపడే సిస్టమ్ను మేము అడాప్ట్ చేయడంతో సక్సెస్ రేట్ వస్తుంది. కాబట్టి ఈరోజు మాకు అడ్మిషన్స్ పేరెంట్స్ నుంచి 70 to 80% మాకు ఫిలప్ అవుతున్నాయి. సో దీన్ని మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ టైం తీసుకుని ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్కి చక్కని గైడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.
ఇది ఇవాల్టి ఏబిఎన్ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.